జై వాసవి. హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ గురించి చెప్తున్నాను. అది పేరుకు చిన్నదే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని. కానీ దాని లోతులోకి వెళ్తుంటే చాలా డెప్త్గా ఉందన్నమాట. ఓకే, కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఏముంది? ఎదుటి వాళ్ళతో మాట్లాడటమే అనుకుంటాం, కానీ అది కాదు. దాంట్లో మెలకువలు ఉంటాయి. అవి ఎలా మనము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎంత మనం దాన్ని షైన్ అవుతాం అనేది నేను చెప్తున్నాను ఒక చిన్నగా. ఈ కమ్యూనికేషన్ అంటే అందరూ మాటే అనుకుంటారు, కానీ మాటే కాదు. మన బాడీ బాడీ వల్ల కొంచెము కమ్యూనికేట్ అవుతుంటుంది. ప్రతి మనిషిలోనూ వస్తువులో ఏది పట్టినా సరే అది మనకి చెప్తుందన్నమాట, ఒక భాషను చెప్తుంది. ఓన్లీ మనం అనుకుంటాము మాట ద్వారానే మనం ఇవన్నీ చెప్పగలము అని, కానీ భావాలతో కూడా మనము అది కమ్యూనికేట్ చేయొచ్చు ఎదుటి వ్యక్తులను అనమాట. దాంట్లో ఒక టిప్స్ ఉంటాయి కొన్ని, ఒక ఏడు విధాలుగా ఉన్నాయన్నమాట. అవి ఒకటి క్లియర్గా చెప్తూ ఉండాలి. ఫస్ట్ ఒకటి క్లియర్గా చెప్పాలి. క్లియర్గా చెప్తూ ఉంటే ఎదుటి వరకు మనకు బాగా అర్థమవుతుంది. కన్సైజ్, కాంక్రీట్, బల్ల గుద్ది చెప్పాలన్నమాట. ఏదైనా సరే ఒక పని మనం చెప్తున్నాము ఒకటి అని అంటే, ఒకటి ఏదైనా మనం చేస్తుంటే సూటిగా వెళ్ళిపోవాలి. కరెక్ట్గా చెప్పాలి. కన్హాట్, కంప్లీట్, కాటజెస్. అవి 7 పద్ధతుల ద్వారా ఒక మెథడ్ నేర్చుకోవచ్చు. అప్పుడు మనకు ఆ పద్ధతులను బట్టి మనం కొన్ని చేయగలుగుతాం అనమాట. ఎలా చెప్పాలి, కమ్యూనికేట్ ఎలా చేయాలనే తెలుస్తుంది. ఓబీసీ అనమాట, ఓపెనింగ్, బాడీ, కన్క్లూజన్. ఓపెనింగ్ వచ్చేసరికి 15% ఉంటే సరిపోతుంది. బాడీ లాంగ్వేజ్లోనే మనకి మొత్తము కమ్యూనికేట్ అవుతుంటాం. ఎదుటి వాళ్ళని మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలన్నా కూడా మనము 75% మన బాడీ అన్నమాట. బిహేవియర్ కానీ, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఏదైనా సరే మనల్ని చూడగానే వాళ్ళకి ఒక గుడ్ అపీరియన్స్ అనేది రావాలి. వచ్చినప్పుడే మన చెప్పే మాటని వాళ్ళు వింటారు. ఆ పద్ధతి ద్వారానే మనము బాడీ, మళ్ళీ లాస్ట్లో కన్క్లూజింగ్ అని అనమాట. అవి ఓపెనింగ్, బాడీ, కన్క్లూజింగ్ అని ఓబీసీ అనే ఒక మెథడ్ని మనం ఫాలో అవుతుంటే ఆ ప్రాసెస్ వల్ల కూడా మనము ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలన్నా ఇష్టపడతాం అనమాట కొంచెం. నెక్స్ట్ నేను ఈ 7 వింతలు చెప్పలేకపోయినా 7 వండర్స్లలో కొన్ని వీటి గురించి చెప్తాను. అవి ఫస్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ థ్రెడ్డింగ్ అనమాట. కాన్వర్సేషన్ థ్రెడ్డింగ్ అని, అది మనం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మనకు ఎదురవుతూ ఉంటారు. ఎదురైనప్పుడు మనము ఫస్ట్ వన్ వచ్చేసరికి బాగున్నారా అని అడుగుతాం. ఎవరైనా కనిపించగానే బాగున్నారు కదా, బాగున్నారండి అని అడుగుతాం. అప్పుడు మనం బాగున్నామండి అలా అనకుండా బాగున్నామండి, చాలా బాగున్నాం, ఈ మధ్య కొంచెం అన్నీ అటు ఇటు చూస్తూ కొంచెం ఏదో చిన్నగా ఊర్లోకి వెళ్ళి టూర్లో వెళ్ళి వచ్చేసాము, అలా కొంచెం హెల్త్గా బాగాలేదు, కానీ అంతా పర్ఫెక్ట్ నార్మల్, చాలా ఎంజాయ్ చేసామండి ఈ మధ్య, అలా కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు దాంట్లో నచ్చిన మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకొంచెం వింటూ ఇంకొంచెం ఇష్టపడతారనమాట. అలా ఉండాలి. కానీ బాగున్నానండి, చాలండి, వచ్చేస్తాను కదా, చెప్పారుగా, పలకరించారు, నేను చెప్పాను, అట్లా కాకుండా కంటిన్యూస్గా కొంచెం పొడిగించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్. ఒకళ్ళు హ్యాండ్లింగ్ ఇన్సల్ట్ చేస్తుంటారు అనమాట. దాంట్లో మనము వాళ్ళు ఇన్సల్ట్ చేశారని మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు, కంట్రోల్ అవ్వాలి. వాళ్ళు ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఎమోషన్ ఫీల్ అయ్యామనుకో, అక్కడ ఇంకా మనకి కట్ అయిపోతుంది ఆ సంభాషణ, కానీ వాళ్ళతో ఉన్న మన కాన్వర్సేషన్ అంతా కట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, వాళ్ళు మనల్ని అన్నారు, ఓకే ఏంటండి మళ్ళీ చెప్పండి అనాలి. ఏంటండి మళ్ళీ చెప్పండి, అది వాళ్ళు గ్రహించుకుంటారు అనమాట. ఓహో, వీళ్ళ వర్త్ ఏదో ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళు బాధపడకూడదు, కామ్ అవుతున్నారు అని అంటే మనం దానికి చెప్పాలన్నమాట. అక్నాలెడ్జ్, మళ్ళీ చెప్పండి అంటూ ఒక 2-3 టైమ్స్ అన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో మళ్ళీ నీట్గా చెప్తారనమాట మనకి. అప్పుడు మనము ఒక పాజిటివ్గా ఉండి వాళ్ళతోటి కొత్తగా టెక్నిక్ నేర్చుకున్నామండి, మేము ఇప్పుడు ఏవైనా కూడా చేయగలను. అప్పుడంటే నేను ఏదో తెలియలేదండి, నేను ఇట్లా స్పీకర్గా అవ్వలేదు, నాకేం తెలియవు వాటి గురించి, ఏదో నాతో వచ్చినట్టు చెప్పాను. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా నేను నీట్గా చేయగలుగుతున్నాను, మీకు ప్రమోట్ చేయగలను అని చెప్పే విధంగా చేయొచ్చు అనమాట. అలా ఒకటి. మళ్ళీ మైండ్
వాళ్ళు అన్న మాటని మనం ఎప్పుడైనా సరే వాళ్ళు అన్నారు అని వాళ్ళనేది ఒక్కసారి, కానీ మనము ఆ మైండ్ సెట్లోనే ఉండేసి ఆ ఫీలింగ్లో ఉండి దాన్ని మనము ఎక్కువ హ్యాపీగా ఉండలేకపోతాం అనమాట. అలా కాకుండా మెచ్యూర్గా ఉండాలి. మనం ఏదైనా కూడా చెప్తున్నా వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, చెప్పారు కదా, ఓకే, బాగాలేదన్నారు, ఓకే, నో ప్రాబ్లం, ఏమవుతుంది, తర్వాత నేర్చుకుంటాను అలా అనుకోని, అలా అని మనం మోటివేట్ చేసుకుంటూ మనలో మనము ఇదిగా తయారవ్వాలన్నమాట. దీంట్లో ఒక 3 లాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లా వచ్చేసరికి పాస్ ఆఫ్ బిఫోర్ రెస్పాన్స్. తను పాజిటివ్ అన్నీ వదిలేయాలి. ఇప్పుడు ఏదైనా ఒకళ్ళు చెప్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా కాకుండా మనము ఆ పాజిటివ్ అన్నీ వదిలేసి బిఫోర్ ముందుకు వెళ్తుండాలి. అదేనండి అంటారు చూడొచ్చు పెద్దలు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం రా అని. అలానే మనము ఏదైనా వాళ్ళు చెప్తున్నప్పుడు హడావిడి పడకుండా ప్రశాంతంగా దాన్ని మన అక్కడున్న పరిస్థితులు కూడా మనము మనకి నచ్చినట్టుగా చేసుకోవడమే మనం చేయాల్సిన ఫస్ట్ లక్ష్యం అనమాట. ద లా ఆఫ్ మ్యూచువల్ స్పేస్. ఎదుటి వాళ్ళు చెప్పే వరకు వినాలి. ఏదైనా చెప్తూ ఉంటారు వాళ్ళు, కానీ వాటిలో మనం కొంచెం వినాలి. విని తర్వాత మనము అడగాలి, క్వశ్చన్స్ అడగాలి. కానీ మధ్యలో మనం క్వశ్చన్స్ వేయటం కానీ అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి మ్యూచువల్ బాండ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అదొకటి. లీడ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. లీడ్ ఎనర్జీ, మనం ఎదుటివారితో ప్రేమగా మాట్లాడుతూ అలాగే వస్తూ ఉంటాము, అన్నీ బాగుంటాయి. కోపంగా ఉంటుంది, మన మనసులో బాధగా ఉంది, పక్కన ఎవరో మనల్ని ఏదో అన్నారు, బాధగా ఉంది, అక్కడికి వెళ్ళాము, నలుగురితోటి వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. అప్పుడే జస్ట్ కొత్త వాళ్ళు వచ్చారనమాట. వేరే ఆయన వచ్చేసి, ఏంటండి భలే ఉన్నారా, సుజాత గారు బాగున్నారా అంట. అప్పుడు మనము బాగానే ఉన్నాలే అలానే కంటే బాగున్నానండి, అలా చెప్తూ ప్రేమగా, ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు, ఎక్కడ ఏ విషయంలో వచ్చారు మీరు ఇక్కడికి, నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఈ టైంలో, అలా ఆ కాన్వర్సేషన్ పెంచుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. పర్లేదు, ఈమె వచ్చిందంటే చాలా మంచి వ్యక్తి, ఈమె ఏదైనా కానీ ఏ టైంలోనైనా కూడా మనల్ని కొంచెం గౌరవించి మాట్లాడుతుంటుంది, మన మాట విలువిస్తుంది అనే ధోరణిలో ఉండేటట్టు చేయాలి. మనము నలుగురిలో వెళ్తుంటే పాజిటివ్ మైండ్ వాళ్ళకి మనం కల్పించే విధంగా మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలి, జనాలతో మాట్లాడాలని కాదు, అసలు కమ్యూనికేషన్, ఎఫెక్ట్ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నలుగురితో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నలుగురితోటి పాజిటివ్ మైండ్గా ఉండి అందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలన్నమాట. అలా ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫలానా సుజాత గారితో మాట్లాడితే చాలా బాగుంటుందండి, అంత మన మనిషిలాగా ప్రవర్తిస్తుంది, మనతోటే ఉండి మన వ్యక్తి మన ఇంట్లో లాగా ఉంటుందండి, చాలా బాగా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమడిగినా కూడా ఎనీ టైం స్మైల్ ఫేస్ తోటి బాగా చెప్తూ ఉంటుందండి అని ఒక పాజిటివ్ మైండ్ రావడం చాలా గొప్పతనం అనమాట. మళ్ళీ లిటిల్ థింగ్స్తో బాధపడుతూ ఉంటారు అందరూ, అలా ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే పిల్లలే ఉన్నారు, పిల్లల్ని మనం ఒక పని చెప్పాల్సి వస్తుంది. ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏయ్ యశు ఇట్రా వచ్చేసి ఇట్రా, ఏంటి అసలు పని చేయవు, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, పని చేయని చెప్పేసి మీ డాడీకో మీ అన్నయ్యకో కాఫీ ఇచ్చిరా అని అడుగుతాం. అలా అనేదానికంటే అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ ఎప్పుడు అంతే, నా మీద ప్రేమే ఉండదు, అంతా అన్న మీదే ప్రేమ, నా మీద ప్రేమ చూపించదు, నన్ను ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, ఏదన్నా చెప్పినా సరే ప్రేమగా చెప్పదని అంటారు. అదే పనిని ప్రేమగా చెప్పండి, యశు తల్లి రామ్మ ఒకసారి కొంచెం డాడీకి అన్నయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంటే ఎంత ప్రేమ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు సెల్ ఫోన్ అయినా అరిసేదానికంటే ఎప్పుడు చూస్తున్నావు కదమ్మా, అవి కాకుండా ఇది కూడా కొంచెం చేయి బాగుంటుంది అని అలా మనం కమ్యూనికేట్ చేస్తుండాలి. పిల్లల దగ్గర కూడా మనం అలాగే బాగా మనము చెప్తూ ఉండాలన్నమాట. ఏ చేస్తున్నా కూడా వాళ్ళకి మనం ప్రేమగా మోటివేట్ అవుతుండాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న జనరేషన్కి చాలా తేడా. మన జనరేషన్లో మన పిల్లలందరూ అమ్మ అరుస్తే చెప్పడము అలా వాళ్ళు కోపగించుకుంటూ ఉండేవాళ్ళు ఆ జనరేషన్. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు అంతా మారిపోయింది, ఫాస్ట్ జనరేషన్ వచ్చేసింది, ఏ పడినా సెల్ ఫోన్స్ ఇలా వచ్చేస్తుంది. అదే మనం కోపంతో అరిసామనుకో వాళ్ళకి మానసికంగా బాధపడుతున్నారు అనేది ఇప్పుడు క్లాసెస్ కూడా తీసుకోవాల్సి వస్తున్న పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అందుకని పిల్లలతో కూడా మనం చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అది మనకి ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. పవర్ఫుల్ కమ్యూనికేట్. దీంట్లో పవర్ఫుల్ కమ్యూనికేట్ అనేసరికి ఎలా చెప్తామంటే మనం సారీ అండి నేను ఇలా వచ్చేస్తాను, లేట్ అయిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 6 minutes చెప్పారు, 3 minutes చెప్పారు, కానీ నేను 9 minutes చేశాను. 9 minutes చేసినా కూడా ప్రోగ్రామ్ చెప్పగలను అనే ఇదిగా ఉన్నానే, కానీ అది నేను కంప్లీట్ చేయలేదు. నేను అనుకున్న సంభాషణ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు,
కానీ ఏం చెప్పాలి మనం, సారీ అండి అనుకున్నా, సార్ ప్లీజ్ సార్ కొంచెం నా వేలో ఆలోచించుకొని కొంచెం వినండి సార్ అంటూ అలా మనం చెప్పుకుంటూ ఉంటే అది పవర్ఫుల్ కమ్యూనికేషన్ అవుతుంది. దీంట్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. గోతుల ట్రాప్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. ట్రాప్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు ఏంటంటే చిన్న చూపిస్తారు, అబ్బా ఈమె ఎప్పుడు ఇంతే, ఏంటో ఏం చేత కాదు, ఏం పాడ, అన్నిటికీ ముందు వస్తుంటుంది, అన్నిటికీ చేయాలంటది అని అంటారు. కానీ మనము ఆ కమ్యూనికేషన్ కూడా మనము ట్రాప్లో పడకుండా చేయాల్సింది ఏంటంటే టటిల్ కమ్యూనికేషన్ ఉంటుంది దీంట్లో. ఆ టటిల్ కమ్యూనికేషన్లో వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు చేయమన్నారు, అందుకని నేను వచ్చానండి, లేకపోతే నాకేం పనండి, ఇలాంటివి మనం వాడకూడదు. ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ మీద మనం నిందలు వేస్తూ ఒకళ్ళ మీద మనం ఉంటే అది అది వాళ్ళు అట్రాక్ట్ అవ్వమన్నమాట. మన కమ్యూనికేషన్లో మనకి అది గుడ్ గుడ్ పాయింట్ ఏం కాదనమాట. ఆస్ట్రిచ్ ట్రాప్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఏముంది, ఇంక నువ్వేం చేయవా అంటే చేస్తానులే, అది ఎలా అంటే జంపు జిల్లాని బ్యాచ్ చేస్తుంటారు కదా, పోస్ట్ పోన్ చేస్తుంటారు, అలా కూడా మనం అది చేయకూడదు అనమాట. ఏం కావాలో తెలుసుకొని ఎదుటి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. ఎదుటి వాళ్ళు వద్దు అన్నా కూడా, ఇప్పుడు మనకే మైక్ ఉంది, ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం అంటే అట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాము, వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు మైక్ ఇవ్వాలంటే ఏం చెప్పొద్దులే ఎప్పుడు అంతేనా అంటారు. కానీ అక్కడ వాళ్ళందరినీ మనం కమ్యూనికేట్ చేస్తుండాలి. ఎలా ఉండాలంటే సుజాత వచ్చింది, చాలా బాగా చెప్తుంది అనే మైండ్ సెట్లో ఉండాలి. ప్లస్ అక్కడ సిచ్యుయేషన్ని చూసుకొని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకొని దాన్ని బట్టి మనం కమ్యూనికేట్ చేసి తీసుకోవాలన్నమాట సబ్జెక్ట్ని. అది ఒకటి. ట్రైనింగ్ కోచింగ్ అనమాట. కాంగ్రెషన్ చెరిస్ట్ మనం పాజిటివ్గా చెప్తూ ఉండాలి. ఏది చెప్పినా మనం ఒకటి చాలా పాజిటివ్గా చెప్తుంటారు. క్లారిటీగా ఉండాలి. బాగా చెప్పేది చేస్తే గుర్తుపెట్టుకుంటారు. మనం ఎంత బాగా చెప్తే దాన్ని అలా గుర్తుపెట్టుకునే విధంగా మనం ప్రవర్తించాలి. కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు మనం కొత్తగా కనిపించాలి. మనలో మనము ఏది కూడా డల్నెస్ అనేది మన ఫేస్లో ఎప్పుడు కనిపించకూడదు. కనిపించినప్పుడు డల్గా ఉంటే మామూలుగానే ఏడుపు మొహంది, ఇంక ఇప్పుడు ఏముంటుంది, ఇంకేం చెప్పిన చెప్పిద్దిలే అనేసి ఎదుటి వాళ్ళలో మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్గా ఉంటే అబ్బా చాలా యాక్టివ్గా ఉంటుంది, తను ఏదో చెప్తుంది అది నేను వినాలి అనే ఆతృతతో వాళ్ళకు ఉండాలన్నమాట. మాట తీరు మనం వస్తే బాగా చెప్పిందిరా అనాలే కానీ ఏం చెప్పిందిరా అనే విధంగా ఉండకూడదు. అంతే కదండి. నా ఈ చిన్న ప్రయత్నానికి ధన్యవాదాలు తెలుపుతూ, మాటే మంత్రము మనసే బంధము, మాటే మంత్రం కదండి. మాట ద్వారానే ఎంతోమందిని మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అలా చెప్పిన ఈ గంపా సార్కి, ఈ చిన్న క్లాసెస్ విన్న అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై వాసవి, జై వాసవి.